ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారని దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. మొదటి సమూయేలు 3వ అధ్యాయము 19వ వచనంలో దేవుని యొక్క వాక్యము ఈ విధంగా రాయబడి ఉంటున్నది. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు అని రాయబడింది. సమూయేలు మాటలలో ఏదియూ తప్పిపోలేదు. అతడు మాట్లాడినటువంటి మాటలు వాటన్నిటిని కూడా యెహోవా జరిగించాడు. అతని మాటలలో ఏ తప్పును లేదు. ఎంత గొప్ప ధన్యత కదా అది. దేవునికి స్తోత్రం. దేవుడు మోషేతో కూడా అంటాడు ఒక మాట, నీవు వెళ్ళు, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసింది నీకు బోధిస్తాను అనేసి నిర్గమకాండం 4:12 వచనంలో సెలవిస్తూ ఉంటున్నాడు. నోటికి తోడై ఉంటాననేసి అంటున్నాడు. సో నిజంగా దేవుడు మన నోటికి తోడై ఉండాలి. ఆ విధంగా దేవునికి అప్పగించాలి. దేవుని యొక్క ఆధీనంలో ఉండున్నట్లుగా దేవునికి అప్పగించాలి మనం. లేకపోతే ఏది పడితే అదే మాట్లాడతారు, ఎలా పడితే అలాగే మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల అనేకులు నష్టపోతూ ఉంటారు, అనేకులను కష్టపెడతా ఉంటారు, బాధపడతా ఉంటారు. మన నోటికి దేవుడు తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా ఉండున్నట్లుగా దేవునికి అప్పగించాలి. మనం దేవుని యొక్క తోడును మనం కోరుకోవాలి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 26-27 వచనాలలో ఈ విధంగా రాయబడి ఉంటున్నది. నీవు మౌనివై వారిని గద్దింపకై ఉండునట్లు నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొనున్నట్లు చేసేదను. అయితే నేను నీతో మాట్లాడి నీ నోరు తెరిచేదను అని దేవుడు యెహెజ్కేలుతో చెబుతూ ఉంటున్నాడు. ఎంత గొప్ప భాగ్యం కదా, ఎంత గొప్ప ధన్యత అది. దేవునికి స్తోత్రాలు. దేవుడు మనకు తోడై ఉండి అవసరమైనప్పుడే మాట్లాడేటట్లుగా చేస్తూ మిగిలినటువంటి సమయాలలో మన యొక్క నాలుక మన అంగిటిని అంటుకొని ఉండునట్లుగా చేయడము ఎంత గొప్ప భాగ్యం అది, ఎంత గొప్ప ధన్యత కదా. కాబట్టి ఒకవేళ ఆ విధంగా చేసినట్లయితే ఎన్ని అనవసరమైన మాటల నుండి, ఎన్ని పనికిరానటువంటి మాటల నుంచి మనం తప్పించబడుతూ ఉంటాం కదా. అనవసరమైన మాటలు మాట్లాడడం ద్వారా అవతలి వ్యక్తి వారు ఎంత బాధపడుతున్నారో మనము గ్రహించం. మనకు నచ్చినట్టుగా, మనకు వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడలారా, మనం దేవునితో గనుక స్నేహం చేస్తే, దేవునితో సహవాసం చేస్తే ఆ విధంగా మాట్లాడం. దేవునితో స్నేహం చేస్తున్నట్లయితే దేవుడే మనకు నేర్పిస్తూ ఉంటాడు. మనం ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. స్నేహం అంటే ప్రేమని. ప్రేమ డంబముగా మాట్లాడదు, డంబముగా ప్రవర్తించదు, కొద్దిగా మాట్లాడుతూ ఉంటుంది, మాట్లాడుటకు నిదానిస్తూ ఉంటుంది, వినడానికి వేగిరపడుతూ ఉంటుంది. కాబట్టి మరి తక్కువగా మాట్లాడాలి. దేవుని ప్రేమ మనలో ఉన్నట్లయితే, దేవుని ప్రేమ నీలో ఉన్నట్లయితే నీ మాటలు అలసినటువంటి వారికి ఆదరణగా ఉంటాయి, కృంగిపోయినటువంటి వారిని బలపరిచే విధంగా, ధైర్యపరిచే విధంగా ఉంటాయి, బాధలో ఉన్నటువంటి వాళ్ళను ఓదార్చే విధంగా ఉంటాయి. మన మాటలు ఇతరులను బలపరచాలి, ఆదరించాలి, ధైర్యపరచాలి, లేవనెత్తాలి మన మాటల ద్వారా. అందుకే మనల్ని దేవుని ప్రతినిధిగా పెట్టాడు. అంటే దేవుని యొక్క మాటలే మన నోట నుండి రావాలి. దేవుడు బలపరిచేవాడు, ఆదరించేవాడు, ఓదార్చేవాడు, ప్రేమ చూపించేవాడు ఆయన మాటలు. సో ఆ మాటలు మనలో నుండి వచ్చినప్పుడు ఆ విధంగా దేవునికి మహిమకరంగా, ఇతరులకు, అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండగలుగుతాం, జీవించగలుగుతాం. తద్వారా దేవునికి మహిమ. మన జీవితాలు ఎంతో ధన్యం, ఎంత గొప్ప భాగ్యం ఆ విధంగా ఉండడం కదా.
కాబట్టి మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు ఏ విధంగా ఉంటున్నాయి? మరి కొందరి మాటలు అయితే చాలా బాధాకరంగా ఉంటాయి. మరి కొరుకుడు పుండు లాంటి మాటలు అనేసి ఆ తిమోతి పత్రికలో రాయబడి ఉంటుంది. ఆ 2వ తిమోతి 2వ అధ్యాయం 18వ వచనంలో రాయబడ్డది. కొరుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును అని రాయబడ్డది. చాలా భయంకరమైనటువంటి మాటలు. మరి యొక్క మాటలు మరి ఇతరులను గాయపరుస్తూ ఉంటాయి. జీవ మరణములు నాలుక వశం అని రాయబడ్డది. నువ్వు ఒక మాటతో ఒక వ్యక్తిని బ్రతికించవచ్చు, అదే మాటతో ఒక వ్యక్తిని చంపవచ్చు కూడా. నీ మాటలు ఏ విధంగా ఉంటున్నాయి? ఇతరులను బలపరిచే విధంగా ఉంటున్నాయా, లేకపోతే అస్తమానము ఏదో ఒకటి మాట్లాడుతూ ఇంట్లో ఉన్నటువంటి వారిని కూడా ఏదో ఒకటి అంటూ విసిగిస్తూ ఇంట్లో నుండి వెళ్ళిపోయేటట్టుగా ఈ మాటలు ఉంటున్నాయా? ఏ విధంగా ఉంటున్నాయి? ఒకసారి ఆలోచించు. కాబట్టి ఇలాంటి మాటలు, ఈ పనికిరానటువంటి మాటలు, కొరుకుడు పుండు లాంటి మాటలు మరి నాశనము చేసేవిగా ఉంటున్నాయి, నాశనానికి నడిపించేవిగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీ నోరు దేవుని యొక్క ఆధీనంలో ఉన్నదా? దేవుని యొక్క ఆధీనంలో మన యొక్క నోరు ఉండాలి. దేవుని యొక్క వాక్యములో రాయబడేది ఏంటంటే, ఆ యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో రాయబడ్డది. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే అని రాయబడ్డది. ఏంటట? ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. నీ నోరే నీ అదుపులో లేదు. ఏది పడితే అదే మాట్లాడుతున్నావు. ఎలా నోటికి వస్తే అలా మాట్లాడుతూ ఉంటున్నావు. మరి భక్తి గలవాడనని చెప్పుకుంటే అది వ్యర్థమే కదా. నిన్ను నీవు మోసం చేసుకున్నట్టే కదా. మరి అదే నోటితోటి ప్రార్థన చేయడం, అదే నోటితోటి ఆరాధన చేయడం, దేవుని యొక్క వాక్యాన్ని చదవడం, అది ఏమైనా ఆశీర్వాదమా? కాదు కదా. కాబట్టి ఫస్ట్ ఏమంటున్నాడు? నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. నోటికి తాళం వేసుకోవాలి. అవసరమైనప్పుడే మాట్లాడాలి. అవసరమైన మాటలే మాట్లాడాలి. పలికిన మాటలు, ఇతరులు బాధపరిచే మాటలు, చెడు మాటలు, బూతు మాటలు మాట్లాడకూడదు. మంచి మాటలనే మాట్లాడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి మన నోరు ఇతరులను బలపరిచేది ఉండాలి, ధైర్యపరిచేది ఉండాలి, యేసు క్రీస్తుని గురించి చెప్పేది ఉండాలి, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను ఇతరులకు వివరించేది ఉండాలి. దేవుడు నీ జీవితంలో చేసినటువంటి మేళ్లను గురించి చెప్పు. దేవుడు నీ జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యాలను గురించి ఇతరులకు తెలియజేయి. దేవుడు నిన్ను ఎలా మార్చాడో, నీ కుటుంబము దేవుడు ఎలా మార్చాడు ఇతరులకు తెలియజేయి. అలా తెలియజేస్తున్నప్పుడు దేవునికి ఎంతో మహిమ వస్తూ ఉంటుంది. మనం బలపరచబడుతూ ఉంటాం. ఆ మాటలు విన్నటువంటి వారికి కూడా ఎంతో ఆదరణగా, ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. కాబట్టి మరి కొండాలతోని, అబద్ధాలతోని, మోసయుక్తమైనటువంటి మాటలతోటి ఉండకూడదు. ఒకవేళ ఆ విధంగా నీ నోరు నిండి ఉన్నదా? పనికిరానటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటున్నావా? నీ మాటల చేత ఇతరులను బాధ పెడతా ఉంటున్నావా? ఒకసారి గ్రహించు, ఒకసారి ఆలోచించు. అయ్యో ప్రభువా, అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడని అని యెషయా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినట్టుగా ఈరోజు నిన్ను నీవు దేవునికి అర్పించుకోగలిగితే, నీ యొక్క పెదాలను, నీ నాలుకను దేవునికి అప్పగించగలిగితే దేవుడు ముట్టుతాడు. దేవుడు ముట్టి స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు, క్షమిస్తాడు. ప్రతి పాపమును కూడా ఆయన క్షమించే దేవుడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరుస్తాడు.
నీ నోటి మాటల విషయంలో ఒకవేళ నువ్వు తప్పిపోతున్నటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే, ప్రభువా నన్ను క్షమించు అని ఇప్పుడే ఈ మాటలు వింటున్నప్పుడే ఒక చిన్న ప్రార్థన చేయి, దేవునికి అప్పగించుకో. ఇక మరెన్నడూ కూడా ఆ విధంగా మాట్లాడకుండా మంచి మాటలే, ఇతరులకు మేలుకరమైనటువంటి ఆశీర్వాదకరమైన మాటలే మాట్లాడతానని ఒక తీర్మానం చేయి. నీ దేవుని యొక్క నామానికి మహిమకరంగా, మరి రుచికరంగా, ఆశీర్వాదకరమైనటువంటి మాటలు మాట్లాడతానని ఒక తీర్మానం చేసుకో. దేవుడు నీ తీర్మానాన్ని దీవిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, నీకు వందనాలు నాయనా, నమ్మదగిన దేవా, నీకు స్తోత్రాలు ప్రభా. మరి సమూయేలు అతని నోటి మాటల్లో ఏది కూడా తప్పిపోలేదని ప్రభా మేము విన్నాం. మోషేకు నాయన తన నోటికి మీరు తోడుగా ఉన్నందున ప్రభా మరి అతను నీ కొరకు నిలబడ్డాడు, మాట్లాడాడు. ప్రభా, మా యొక్క నోరు నీ కొరకు ఉండాలి, నీ గురించి మాట్లాడాలి, నీ నామానికి మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అలాంటి మాటలే మేము మాట్లాడినట్లుగా బలపరచాలి. ఈ యొక్క వాక్యాన్ని విన్నటువంటి నీ బిడ్డల జీవితంలో కార్యం జరిగించండి. నీ బిడ్డలు చేసిన తీర్మానాన్ని మీరు స్థిరపరచండి, బలపరచండి, వారిని ముట్టండి నాయన ప్రభా. ప్రతి పాపమును క్షమించండి, యేసు రక్తంలో కడుగుమని ప్రార్థన చేస్తున్నాను. సంపూర్ణమైనటువంటి ప్రభా ఆత్మరక్షణ, స్వస్థత మీరు అనుగ్రహించి బలపరచండి, నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నీకు వందనాలు ప్రభా. రుచికరమైనటువంటి మాటలు, మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచికరంగా, ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగేటట్లుగా ఉండాలని ప్రభా నీ వాక్యం సెలవిచ్చినట్టు ఆ విధంగా ఉండునట్లుగా నాయన మీరు బలపరచాలి. ఈ వాక్యాన్ని మా అందరి జీవితాల్లో నాయన మీరు ఫలింపజేయమని నీ దయగల స్థలకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.